రెడ్ బుక్ రాజ్యాంగం విచ్చలవిడిగా బుసలు కొడుతోంది. దళితుల మీద దమనకాండ అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. అడుగడుగునా వివక్ష, సామాజిక బహిష్కరణలు, దాడులు, హత్యలు వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. తాలిబాన్ల పాలనే బెటర్ అన్నట్లుగా పరిస్థితులు తయారైనా సరే రెడ్ బుక్ శాల్యూట్ చేస్తున్నారు ఖాకీ బాసులు. దళితుల ఊచకోతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ఇద్దామని వైఎస్ఆర్సీపీ కీలక నేతలు విడితే దాన్ని తీసుకోవటానికి కూడా ఏపీ డీజీపీ ఇష్టపడటం లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా దాపురించాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ధర్నా చేస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూడండి. వీరిలో ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఇలా గేటు ముందు నడి రోడ్డు మీద కూర్చుని తమ నిరసన తెలుపుతోంది ఎక్కడో తెలుసా? సాక్షాత్తు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి అయిన డీజీపీ కార్యాలయం ఎదుటే. అవును, డీజీపీ కార్యాలయం ఎదుటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే దళిత వ్యక్తిపై టీడీపీ గూండాలు దాడి చేసి హతమార్చారని, హత్యకు కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళితే కనీసం వారిని లోపలకు కూడా రానియలేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఊహించవచ్చు. మంత్రి లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్న పోలీస్ అధికారులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా అధికార కూటమి నేతలు కాలకేయుల్లాగా మారి ఊళ్ల మీద పడి జనాన్ని చంపుతున్నారు. తెనాలిలో నడి రోడ్డు మీద 3 దళితులను ఏకంగా రోడ్డు మీద పడేసి వారి అరికాళ్లల్లో లాఠీలతో కొట్టిన ఘటన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. టెంపుల్ సిటీ తిరుపతిలో కూడా గతేడాది జూన్లో జరిగిన ఘోరమైన సంఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జేమ్స్ అనే ఇంజనీరింగ్ చదువుతున్న యువకుణ్ణి స్థానిక టీడీపీ గుండాలు కిడ్నాప్ చేసి అతని నోట్లో మూత్రం పోసి తమ పైశాచికత్వాన్ని చూపించారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడి తనకు దళితులంటే ఏ స్థాయిలో వివక్ష ఉందో లోకానికి చాటి చెప్పారు. ఆయన బాటలోనే ఆయన పార్టీ నేతలు కూడా ఆ విధంగా ముందుకు నడుస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దప్పలంపాడులో గతేడాది జూన్ 10వ తేదీన అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా వారిని గ్రామంలోకి రాకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఏప్రిల్ నెలలో దళితులను పెత్తందారులు సాంఘిక బహిష్కరణ చేశారు. దళితులను పనులకు పిలవొద్దని, హోటళ్లలో టిఫిన్, టీ, పాల కేంద్రాల్లో పాలు, కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు విక్రయించరాదని నిర్ణయించినా పోలీసులు పట్టించుకోలేదు. ఇంత జరిగినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం నోరెత్తి మాట్లాడలేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట గ్రామంలో గతేడాది జనవరి 2వ తేదీన మా వీధుల్లో మీరు తిరగకూడదు, మా ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు, దళితులు ఊర్లోనే ఉండకూడదు, ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ దళితులపై విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో దళితుల మీద దాడి చేసి కొట్టారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. ఇటువంటి అనేక సంఘటనలు గత 19 నెలలుగా జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో వరుస వెంబడి ఇన్నేసి దారుణాలు చోటు చేసుకుంటుంటే కూటమి సర్కార్ కళ్లప్పగించి చూస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై కనీసం నోరెత్తడం లేదు. బాధ్యత వహించాల్సిన నేతలు ఇలా సైలెంట్ గా ఉండడం ద్వారా ఈ దాడులు, అఘాయిత్యాలకు వారు సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించాలని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పార్టీలకు అతీతంగా దళిత వర్గాల నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.